హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపిక. ఈరోజు ఫిషర్. మన రెసిపీ ఏంటి అంటే చాలా హెల్తీ అయిన అండ్ సూపర్ స్నాక్ అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైతే పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరో వాళ్ళకి స్నాక్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఫస్ట్ దీనికోసం అయితే ఒక పెద్ద సొరకాయని తీసుకోవాలి. సొరకాయకున్న పీల్ మొత్తం తీసేసిన తర్వాత దాన్ని ఈ విధంగా అయితే తురుముకోవాలి. ఇప్పుడు తురుముకున్న సొరకాయలోకి మనమైతే ఇక్కడ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండిని డైరెక్ట్‌గా సొరకాయలో వేసేయకుండా ఈ విధంగా జల్లెడ పట్టుకొని పిండినైతే ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక ఆనియన్‌ని కూడా వేసేసుకోవాలి. అదేవిధంగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే చక్కగా ఫ్రై చేసుకొని పొట్టు తీసేసిన పల్లీలను కూడా వేసుకోవాలి. అలానే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకును కూడా తీసుకుని దాన్ని సన్నగా కట్ చేసుకుని ఈ పిండిలోకైతే యాడ్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కారం ప్లేస్‌లో పచ్చిమిర్చిని కూడా కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కారాన్ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనము చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే ఈ పిండిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి సొరకాయలో ఉన్న వాటర్ అనేది సరిపోకపోతే జస్ట్ కొంచెం వాటర్ అనేది చేతిలోకి తీసుకుని ఇలా చిమ్మినట్టుగా చేసి అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మొత్తం పిండిని కూడా ఈ విధంగా దగ్గరికి చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో నుంచి కొంచెం పార్టీషన్ని తీసుకొని ఒక చిన్న బాల్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనము సర్వపిండి ఎందులో అయితే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం తీసుకున్న పిండి ముద్దనైతే అందులో ఉంచి మొత్తం ఈవెన్‌గా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఫింగర్స్ తోటి. నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఫింగర్స్ తోటి మంచిగా ప్రెస్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫింగర్ తోటి చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంతమంది సర్వపిండిని కంప్లీట్‌గా ఆయిల్‌లో అయితే ఫ్రై చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ప్రాసెస్ కూడా కొంచెం లేట్ అవుతుంది. బట్ ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఆయిల్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకొని స్లో ఫ్లేమ్ మీద మాత్రమే ఒక్క 10 నిమిషాలు వదిలేస్తే కనుక మూత పెట్టుకుని మంచిగా కుక్ అయిపోతుంది. వన్ సైడ్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఏదైనా గరిటె సహాయంతోటి కొంచెం కొంచెంగా దాన్ని పాన్ నుంచి సపరేట్ చేసుకుని రివర్స్ చేసుకుని సెకండ్ వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఈవినింగ్ టైమ్స్‌లో పిల్లలకి ఇలా చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తినేస్తారు. ఇదే విధంగా మిగిలిన పిండితోటి కూడా సర్వపిండిని సర్వప్పలనైతే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఒక్కసారి నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేస్తే కనుక మీరు ఇందులో పర్ఫెక్ట్ అయిపోతారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.